ధారా రామనాథ శాస్త్రి జీవిత రేఖ చిత్రణ. నటుడు, రచయిత, కథా రచయిత, వ్యాసకర్త, నాట్యావధాని, ఆంధ్ర శాఖాధ్యక్షులు డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి ఎంఏ పిహెచ్డి. నేను వ్రాసిన 4 అభినయములు నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని ఈ ముందు మాటల్లో అభినందన అంటూ శుభాకాంక్షలు చెప్పారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్రం నుంచి విజ్ఞాన సర్వస్వం 8వ భాగము నాటక విజ్ఞానం గ్రంథం నుంచి స్వీకరించిన వ్యాసం ఇది. శ్రీ ఎస్ గంగప్ప గారు ఈ వ్యాసం వ్రాశారు. ధారా రామనాథ శాస్త్రి నాట్యావధాని, నాటక రచయిత. ధారా రామనాథ శాస్త్రి 1932వ సంవత్సరం జూన్ 16న ఒంగోలులో సచివతమ్మ వెంకటేశ్వర శాస్త్రి దంపతులకు జన్మించారు. ఈయన పృథ్వీపతి, ధర్మత్రివేణి, మహాదాత, కోటి దీపాలు, సంభవామి యుగే యుగే మొదలైన నాటకాలు రచించటమే కాక ఉత్తమ నటుడిగా నిరూపించుకున్నాడు. విశ్వవీణ, కోటి దీపాలు, ముక్త సస్య, కృష్ణలహరి, కాహాళి, రత్నగర్భ, అస్పృశ్యులు, తపస్ సిద్ధి మొదలైన కావ్యగేయ రూపకాలు రచించారు. కృష్ణకథ, పద్మకోశము మొదలైన విమర్శన గ్రంథాలు, ఉదయభాను, భారత కథాలహరి మొదలైన కథారచనలు చేశాడు. అనేక వ్యాసాలు రచించారు. వివిధ వేదికలపై సాహిత్య, ఆధ్యాత్మిక ప్రసంగాలు జనరంజకంగా చేయటం వారికి లభించిన గొప్పవరం. ఒంగోలులో వర్ధమాన సమితి, ఎర్రనపీఠం సాహిత్య పీఠాలకు ఆధిపత్యం వహించి చేస్తున్న సాహిత్య సేవ అనన్య సామాన్యం. వీటన్నింటినీ మించి నాట్యావధానం స్రష్టగా రామనాథ శాస్త్రి ఉన్న ప్రఖ్యాతి ఎనలేనిది. ఒంగోలులోనే కాదు, ఆంధ్రేతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లో నూతన నాట్యావధానం వల్ల వారి కీర్తి ప్రతిష్టలు వ్యాపించాయి. ఒంగోలులో ధారా నాట్యావధాన కళాపీఠం స్థాపించి విద్యాలయ ప్రధానాచార్యులుగా నాట్యావధాన విద్యా వ్యాప్తికి బద్ధకంకణులై కొనసాగిస్తూ ఉండటం నాట్యావధాన కళా ప్రపూర్ణ విశిష్టతకు చక్కటి తార్కాణం. రామనాథ శాస్త్రి సృష్టించిన నాట్యావధానం అప్పటికప్పుడు ఉర్చకుల సూచన మేరకు నాటక సన్నివేశాలను సద్యస్ఫూర్తితో విన్యసించే ఒక నూతన కళారూపం. అవధానం అనే పదానికి అలంకారికులు చిత్తము యొక్క ఏకాగ్రత అనే అర్థం చెప్పడంతో పాటు ఆ ఏకాగ్రత ఫలితంగా ఒక విశిష్ట ప్రతిభను అప్పటికప్పుడు ప్రదర్శించే సద్య విన్యాసాన్ని ఉద్దేశించారు అని నాట్యావధాన పరిచయంలో వివరించారు. నాట్యావధాన శిక్షణ ప్రణాళికలో నాట్యావధానంలో సద్యస్ఫూర్తితో చతుర్విధాభినయాలతో అభినయించి నాటకంలోలా చూపించటమే దీని క్రమం. ఉర్చకులు
ఎలాంటి నాటకీయ సన్నివేశాన్నైనా సూచించవచ్చు. అయితే ఆ సూచనలోని సన్నివేశానికి నాటకీయత, పాత్రల మధ్య సంఘర్షణ, పాత్ర మనసులో భావ సంఘర్షణ ముఖ్యంగా ఉండటం అవసరం. సన్నివేశాన్ని సూచించగానే నాట్యావధాని కొద్ది వ్యవధిలోనే పాత్రోచితము, సూచ్యప్రాయము అయిన వేషధారణతో ఆ పాత్రను గూర్చి ఆలోచిస్తూ సహజమైన సాహిత్యం కల్పించుకొని ప్రతిభా పాటవాలు స్పష్టమయ్యే రీతిలో అభినయించి ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించడమే నాట్యావధానం. పురాణ పురుషులు, చారిత్రక నాయకులు, రాజు మొదలైన రిక్షావాలా వరకు వివిధ విధాలైన పాత్రలను నాట్యావధానంలో ప్రదర్శించటానికి వీలవుతుంది. 50 ఏళ్లుగా ధారా రామనాథ శాస్త్రి ప్రదర్శిస్తున్న ఈ నాట్యావధానం భారతీయ నాటక రంగంలో ఒక నూతన ప్రక్రియ, ఒక నూతన ప్రయోగం. తమ్ముడు ధారా రాధాకృష్ణమూర్తి ఈ నాట్యావధానంలో పలు చోట్ల పాల్గొని ప్రదర్శనకు సహకరిస్తూ వచ్చారు. నాట్యావధాన చక్రవర్తిగా రామనాథ శాస్త్రి విశేష కీర్తినార్జించారు. గమనిక: ఆయనకు అనేక పురస్కారాలు వచ్చాయి. బళ్ళారి రాఘవ అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆజోవీబో ప్రతిభామూర్తి, సనాతన ధర్మ ట్రస్ట్, రామరాజభూషణ సాహితీ పరిషత్ మొదలైనవి పురస్కారాలతో సత్కరించారు. విజయవాడలో కనకాభిషేకం జరిగింది. మనవి: రామనాథ శాస్త్రి గారి సోదరుడు రాధాకృష్ణమూర్తి రచించిన మనిషి నాటిక నా పర్యవేక్షణలో ప్రదర్శితమైంది. మీ వంటి దీక్షాపరులు, బహుముఖ ప్రతిభావంతులు మాత్రమే చేయగల పని. అందుచేత మరోసారి హ్యాట్స్ ఆఫ్ అంటూ నన్ను అభినందిస్తూ ముందు మాటలు రాసిన ధారా రామనాథ శాస్త్రి గారికి హ్యాట్స్ ఆఫ్. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.